వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే ఏ విధంగా అయితే వాక్ అండ్ అర్థ పదము దాని యొక్క అర్థము విడదీయలేనివో, ఏ విధంగా అయితే పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్కే తల్లిదండ్రులైనటువంటి వారు ఇన్సెపరబుల్ విడదీయలేగానో, ఆ విధంగానే words and its meanings and its sense are inseparable. So in other words, మహాకవి కాళిదాసు రఘువంశం చరిత్ర రాసే ముందు ఈ జగత్కే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులని ప్రార్థిస్తూ, ప్లీజ్ ప్రొవైడ్ మీ ఎనఫ్ ఇంటలెక్చువల్ టు బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ ఎపిక్ అని ప్రార్థించాడనమాట. అంటే ఏంటంటే తనకి పదాలు దాని యొక్క సెన్స్ అంటే దాని యొక్క అర్థము సరిగ్గా సమకూర్చేట్టు జ్ఞానాన్ని ప్రసాదించమని ఒక విధంగా పార్వతీ పరమేశ్వరులకి ప్రార్థిస్తూ తను స్టార్ట్ చేస్తాడనమాట. రఘువంశం చరిత్ర రాసే ముందు తల్లిదండ్రులకి అంటే నమస్కారం చేసుకుంటూ అదే ప్రార్థన చేస్తూ ఈ విధంగా ఫస్ట్ వాళ్ళ యొక్క ఆశీర్వచనం కోసం రాసిన కవిత్వం ఇది. దీనికి రెండో విధంగా కూడా చెప్పచ్చు. ఏమంటే జగతః పితరౌ వందే పార్వతీ రమేశ్వరౌ అంటాడు. అంటే ఏంటి? పార్వతీ అంటే పార్వతి యొక్క పతి ఎవరు? పరమశివుడు. అలాగే రమేశ్వరౌ రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరవు అంటే హస్బెండ్ అంటే విష్ణుమూర్తి. ఇంకో విధంగా చెప్పచ్చు ఏంటంటే పార్వతీ రమేశ్వరవు వల్ల అంటే విష్ణుమూర్తిని అలాగే శివుడిని కూడా ప్రార్థిస్తాడనమాట. ఏంటి? తనకి జ్ఞానాన్ని ప్రసాదించమని. ఎందుకు? ఈ కావ్యాన్ని పూర్తి చేయగలిగేందుకు కావాల్సిన లిటరేచర్ తనకి జ్ఞానం పొందగలగడానికి అనమాట. ఏంటి? ఎటువంటి కరెక్ట్గా పదాలు, దాని యొక్క సెన్సిబుల్ పదాలు, సెన్స్తో కూడిన పదాలు, మీనింగ్ కరెక్ట్గా కుదిరేట్టు ఆ మహాకావ్యాన్ని రచించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని ఈ జగత్కే తల్లిదండ్రులైన జగత్ పితరౌ వందే అంటే ఈ జగత్కే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్ని వందే పార్వతీ రమేశ్వరౌ అని అన్నాడు. అంటే ప్రార్థిస్తున్నాడు అనమాట. వాళ్ళని ప్రార్థించుకుంటున్నాడు. ప్లీజ్ ప్రొవైడ్ మీ ఎనఫ్ కెపాసిటీ టు కంప్లీట్ దిస్ ఎపిక్ రఘువంశ అంటే రఘువంశం డైనాసిటీ లీనియేజ్ ఆఫ్ ఆల్ ద రఘువంశ కింగ్డమ్. వాళ్ళందరి గురించి రఘువంశంలో ఆయన రాస్తారనమాట మహాకవి కాళిదాసు. అది ఒక సరస్వతి కటాక్షం. ఆయనకున్న జ్ఞానం. ఆయన ఒక మహాకవి. ఆ కవికి అంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాద బలం. వాళ్ళని అందుకనే ప్రార్థిస్తూ తన ఈ యొక్క మహాకావ్యాన్ని మొదలుపెట్టారనమాట మహాకవి కాళిదాసు. అది వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ రమేశ్వరౌ. Thank you.